నమస్కారం స్నేహితులారా, మీరు చూస్తున్నది ఆస్ట్రాలజర్ బాలాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మేషరాశివారికి మార్చి 11 బుధవారం, 12 గురువారం, 13 శుక్రవారం, 14 శనివారం ఈ 4 రోజుల్లో జరిగే ముఖ్యమైన ఫలితాల గురించి. మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసులు ఏ సమస్య అయినా పరిష్కారం కావాలా? శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యపీఠం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. జాతకం ద్వారా ఖచ్చితమైన పరిష్కారాలు, పూజలు, హోమాలు, యంత్రాలు ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. గురువుగారు 9542637206. మీ జీవితంలో శుభం, విజయాలు రావాలంటే ఇప్పుడే కాల్ చేయండి. ఈ 4 రోజులు మేషరాశివారికి సాధారణ రోజులు కావు. జ్యోతిష్యపరంగా చూస్తే ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి. వాటి ప్రభావం వల్ల మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించే అవకాశాలున్నాయి. ఈ 4 రోజుల్లో మొత్తం 20 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. వాటిలో కొన్ని మీకు ముందే సంకేతాలుగా కనిపించవచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా ముందుకు కదలడం కూడా జరగవచ్చు. కొంతమందికి ఆర్థికంగా మంచి వార్తలు రావచ్చు. కొంతమందికి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక మంచి అవకాశం రావచ్చు. మరికొంతమందికి కుటుంబంలో ఆనందాన్నిచ్చే వార్తలు వినే అవకాశాలున్నాయి. అయితే ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అవి మీ జీవితంలో వచ్చే కొత్త మార్పులకు ముందస్తు సంకేతాలు కావచ్చు. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి అంశం మేషరాశివారికి ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా చివరలో చెప్పబోయే ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన మీ అదృష్టాన్ని మరింత బలపరిచే అవకాశముంది. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి. మీరు ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ప్రతిరోజూ మీ రాశి ఫలితాలు మరియు జ్యోతిష్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మీకందుతుంది. మరొక చిన్న భక్తి మనవి కూడా ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అని తప్పకుండా టైప్ చేయండి. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశివారికి ఈ 4 రోజుల్లో జరిగే మొదటి ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసుకుందాం. మేషరాశివారికి మార్చి 11 నుండి 14 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఈ సమయంలో గ్రహాల కదలికలు ఒక ప్రత్యేక శక్తిని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు, గురు మరియు శుక్ర గ్రహాల ప్రభావం మేషరాశిపై బలంగా పడుతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మేషరాశికి అధిపతి కుజుడు. కాబట్టి కుజుడి స్థితి బలంగా ఉన్నప్పుడు మేషరాశివారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు నిలనయ సామర్థ్యం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక కొత్త శక్తిని అనుభవించవచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని పొందవచ్చు. మీరు ఎంతకాలంగా ప్రయత్నిస్తున్న పని ఒక్కసారిగా సులభంగా పూర్తవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సమయంలో మీలో ఒక అంతర్గత ధైర్యం పెరుగుతుంది. మీరు ముందు భయపడిన విషయాలపై కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది గ్రహాల ప్రభావం వల్లే జరుగుతుంది. కొంతమందికి ఈ సమయంలో జీవితంలో ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన భవిష్యత్తులో ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. మొదటి శుభవార్త, ఆర్థిక లాభం. ఈ కాలంలో మేషరాశివారికి వచ్చే మొదటి శుభవార్త ఆర్థిక విషయాలకు సంబంధించినదిగా ఉండే అవకాశముంది. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక డబ్బు సంబంధమైన విషయం ఇప్పుడు పరిష్కారం కావచ్చు. ఉదాహరణకు ఒక పాత బకాయి డబ్బు తిరిగి రావచ్చు. కొందరికి వేతనం పెరగడం లేదా అదనపు ఆదాయం రావడం వంటి పరిస్థితులు కూడా కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్నవారికి అనుకోకుండా ఒక పెద్ద ఆర్డర్ రావచ్చు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా మంచి సూచనలు కనిపిస్తాయి. అయితే
తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. కొంతమందికి కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఆర్థిక సహాయం లభించే అవకాశముంది. ఒక స్నేహితుడు లేదా ఒక బంధువు మీకు ఒక మంచి అవకాశాన్ని సూచించవచ్చు. అదేవిధంగా మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక డబ్బు సమస్య కూడా ఈ రోజుల్లో పరిష్కారం కావచ్చు. అందుకే ఈ సమయంలో వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించాలి. రెండో శుభవార్త, ఉద్యోగం లేదా వ్యాపారం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో వచ్చే రెండో ముఖ్యమైన శుభవార్త ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినదిగా ఉండవచ్చు. ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నవారికి ఒక మంచి సమాచారం వచ్చే అవకాశముంది. ఒక ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, లేదా మీరు ఇప్పటికే ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన సానుకూల సమాధానం రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఒక కొత్త ప్రాజెక్ట్ బాధ్యత మీకివ్వబడే అవకాశముంది. మీ పనిని గుర్తించి ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశం కూడా ఉంది. వ్యాపారం చేస్తున్నవారికి ఈ కాలం ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు రావడం, పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించడం వంటి విషయాలు జరగవచ్చు. ఒక చిన్న ఆలోచన కూడా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. కొంతమందికి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించే ఆలోచన కూడా రావచ్చు. అయితే ఎవరి మీదైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఆర్ లేదా ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి ప్రభావం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని సమయాల్లో మన జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ముఖ్య పాత్ర పోషిస్తారు. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో అలాంటి వ్యక్తి కనిపించే అవకాశముంది. ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం ఆర్ లేదా ఎస్ గా ఉండే అవకాశముంది. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక ముఖ్యమైన సమాచారం లేదా సహాయం లభించవచ్చు. ఉదాహరణకు, ఒక స్నేహితుడు మీకు ఒక ఉద్యోగ అవకాశాన్ని చెప్పవచ్చు, లేదా ఒక పరిచయమున్న వ్యక్తి మీకు ఒక కొత్త వ్యాపార అవకాశాన్ని పరిచయం చేయవచ్చు. కొంతమందికి ఈ వ్యక్తి కుటుంబ సభ్యుడిగా కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి ఇచ్చే ఒక చిన్న సలహా కూడా మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో శ్రద్ధగా వినండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన అదృష్టం ఒక వ్యక్తి రూపంలో మన ముందుకు వస్తుంది. కుటుంబంలో ఆనందవార్త. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా ఉన్న చిన్న చిన్న సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయి. ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువ సమయం గడపగలుగుతారు. కొంతమందికి ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఉదాహరణకు, వివాహం, నిశ్చితార్థం లేదా కుటుంబ వేడుకల గురించి మంచి వార్త వినే అవకాశముంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. కొంతమందికి దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల నుంచి మంచి సమాచారం వచ్చే అవకాశముంది. చాలా రోజులుగా మాట్లాడని ఒక బంధువు మళ్లీ సంప్రదించవచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం చాలా ముఖ్యమైన విషయం. చిన్న చిన్న విషయాలపై కోపం పడకుండా శాంతంగా వ్యవహరిస్తే కుటుంబంలో మరింత ఆనందం పెరుగుతుంది. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ముఖ్యంగా కనిపించే విషయం ఏమిటంటే, చాలా రోజులుగా మిమ్మల్ని బాధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం దొరకడం. కొన్నిసార్లు మనం చాలా ప్రయత్నాలు చేసినా ఒక పని పూర్తవదు. అది డబ్బు సంబంధమైన సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదా పని సంబంధమైన సమస్య కావచ్చు. ఈ కాలంలో గ్రహాల ప్రభావం వల్ల అటువంటి సమస్యలకు ఒక పరిష్కారం కనిపించే అవకాశముంది. ఉదాహరణకు, మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక అధికారిని కలవడం ద్వారా మీ పని పూర్తవచ్చు. కొంతమందికి భూమి, ఆస్తి లేదా పత్రాల సమస్యలు ఉండవచ్చు. ఈ రోజుల్లో ఆ విషయాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీరు అనుకున్న విధంగా పని పూర్తయ్యే అవకాశముంది. అలాగే కొంతమందికి కుటుంబంలో ఉన్న ఒక అపార్థం కూడా ఈ సమయంలో తొలగిపోవచ్చు. చాలా రోజులుగా మాట్లాడని ఇద్దరు వ్యక్తులు మళ్లీ మాట్లాడడం ప్రారంభించే అవకాశం ఉంది. ఇలాంటి చిన్న మార్పులు కూడా జీవితంలో పెద్ద ఆనందాన్ని తీసుకువస్తాయి. ఈ 4 రోజుల్లో మేషరాశివారు తీసుకునే ఒక నిర్ణయం చాలా ముఖ్యమైనది అవుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఆ సమయంలో తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఈ సమయంలో మీరు ఒక పని ప్రారంభించాలా లేదా అనే సందేహంలో ఉండవచ్చు. ఒక ఉద్యోగాన్ని మార్చాలా లేదా అనే ఆలోచన కూడా ఉండవచ్చు. కొంతమందికి ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కూడా రావచ్చు.
ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి శాంతంగా ఆలోచించడం చాలా అవసరం. తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. అందుకే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీకు వచ్చే ఆలోచనలను గౌరవించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన మనసులో వచ్చే ఒక చిన్న ఆలోచన కూడా మన జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకువెళుతుంది. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని సందర్భాల్లో దేవుని అనుగ్రహం ఉండే సమయంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఉదయం లేచిన వెంటనే మంచి వార్త వినడం ఒక మంచి సంకేతంగా భావిస్తారు. అలాగే అనుకోకుండా ఒక మంచి వ్యక్తిని కలవడం కూడా అదృష్ట సూచనగా చెప్పబడుతుంది. కొంతమందికి ఈ రోజుల్లో పాత స్నేహితులు మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. ఒక చిన్న సంఘటన కూడా మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. కొన్నిసార్లు మనం ఒక మంచి పని చెయ్యాలనే ఆలోచన కూడా దేవుని సంకేతంగా భావిస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనుకోకుండా మీకు సహాయం చేసే వ్యక్తులు కనిపిస్తే అది కూడా ఒక మంచి సంకేతంగా పరిగణించవచ్చు. ఈ సంకేతాలు మన జీవితంలో ఒక కొత్త మార్పు వచ్చే ముందు కనిపించే సూచనలు అని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. మేషరాశివారికి ఈ కాలంలో ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అది పనికోసం కావచ్చు, లేదా కుటుంబ కారణాల వల్ల కావచ్చు. కొంతమందికి ఈ ప్రయాణం చాలా ముఖ్యమైనది అవుతుంది. ఎందుకంటే ఆ ప్రయాణంలో మీరు కలిసే వ్యక్తులు లేదా జరిగే సంఘటనలు మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. ఉద్యోగం చేసేవారికి ఆధికారిక పనుల కోసం బయటకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లను కలవడానికి ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణం కొన్నిసార్లు చిన్నదిగా కనిపించినా దాని ఫలితం చాలా పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో వచ్చే ప్రయాణ అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రయాణం చేసే సమయంలో ఆరోగ్యంపై కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు ఆహారం జాగ్రత్తగా తీసుకోవడం అవసరం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో శివుని అనుగ్రహం ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని సమయాల్లో దేవుని కృప మన జీవితంలో ఉన్న కష్టాలను నెమ్మదిగా తొలగించడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో మీరు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా ఒక అంతర్గత శాంతిని అనుభవించవచ్చు. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న భయం లేదా ఆందోళన కూడా తగ్గిపోవచ్చు. కొంతమందికి ఈ కాలంలో ఒక ఆధ్యాత్మిక ఆలోచన కూడా రావచ్చు. దేవాలయానికి వెళ్లడం లేదా ప్రార్థన చేయడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. ఈ సమయంలో శివుని నామస్మరణ చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ఉదయం సమయంలో శివుని ధ్యానం చేయడం వల్ల మనసుకు ధైర్యం పెరుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలు పూర్తిగా ఒకరోజులో పోకపోయినా ఈ కాలం నుండి నెమ్మదిగా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. అందుకే ఆశను కోల్పోకుండా ముందుకు సాగడం చాలా ముఖ్యమైన విషయం.